హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. దీప్కి అనేవాడు అదే మన కాక్రోజ్ పార్టీ ఫౌండర్ అనమాట. వాడు ఏం చేశాడంటే మొన్న వరకు నీట్ ఎగ్జామ్ అనేసి దాంట్లో ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించేంత వరకు ఏదో చేసేసి దాన్ని అంతా రచ్చరచ్చ చేసేసి వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ స్కూల్స్ లో, అది కూడా ఎక్కడ బీజేపీ పార్టీ ఉండే చోట మాత్రమే వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఢిల్లీలో చాలా స్కూల్స్ లో అసలు డెవలప్మెంటే లేని స్కూల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కొద్దిగా ఒక్కొక్కటి రెడీ చేసినట్టు కూడా మీకు వీడియోలో పెడతాను, మీరు అక్కడ చూడండి. కొన్ని స్కూల్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి, అసలు ఊహించరు అంత డెవలప్మెంట్ అయితే స్కూల్స్ లో ఉంది. అంతేకాదండి, ఇప్పుడు మన ఆంధ్రాలో ఏమున్నది, చాలా వరకు ఆంధ్రాలో, తమిళనాడులో, కేరళలో, అన్ని చోట్ల, కర్ణాటకలో అన్ని చోట్ల కూడా గవర్నమెంట్ స్కూల్ చాలా వరకు డెవలప్ అవుతున్నాయి. డెవలప్ చేయకుండా ఏం లేదు, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. పాత ఎన్ని జరిగాయి కానీ ప్రస్తుతానికి కొన్ని ఇప్పటికి కూడా కొన్ని చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి. వాటినంతా వాళ్ళు రెడీ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అనమాట. వీడు ఒక స్కూల్కి వెళ్ళాడు, ఎవరు ఈ సీజేపీ పార్టీ వాడు అభిజిత్ దీప్కి అనేవాడు ఒక స్కూల్కి వెళ్ళాడు. ఆ స్కూల్లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఉదయాన్నే వెళ్ళాడు, 10:30, 11 గంటలకు వెళ్ళాడు అనమాట. పోయినాడు, అటు చూస్తే స్కూల్ బానే ఉంది, ప్రాబ్లం లేదు, దాంట్లో ఏం చేయాలని అర్థం కాలేదు. ఇక్కడ వచ్చి ఒకటి ఏం జరుగుతుందంటే అక్కడ కట్టెల పొయ్యి మీద వాళ్ళు వంట చేస్తున్నారు అనమాట. వంట చేసే ప్రదేశం అంతా బానే ఉంది, వాళ్ళు కింద ఫ్లోర్ కొంచెం బాగాలేకపోయినా నీట్ గానే పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ వాటర్ గిటరో గలీజ్ గానో ఏం లేదు. పైన ఇంకా కట్టెల పొయ్యిలో చేసేటప్పుడు ఇంటి పైన మనకు ఖచ్చితంగా బ్లాక్ కలర్ అయితే వస్తుంది. కానీ అతను వాడు దాన్ని చూపించేసి ఈ మాదిరిగా ఇప్పటికి కూడా గ్యాస్ మెయింటైన్ చేయకుండా కట్టెల పొయ్యి, అంటే కట్టెల పొయ్యిలో చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది కట్టెల పొయ్యిలో. ఓకే, అది వదిలి పక్కన పెడదాం. ఇది ఇంకోటి ఏం చేశాడంటే పిల్లలతో పోయి కూర్చొని మధ్యాహ్నం తిందామనేసి వెళ్ళిపోయేటప్పుడు అందరూ బయట నుంచి వీడియోస్ అవి తీస్తున్నారు. వీడు ఏం చెప్పాడంటే ఆ స్కూల్లో చూస్తే యాక్చువల్ గా ఆ స్కూల్లో స్ట్రెంత్ తక్కువ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీడు వస్తున్నాడు అని చెప్పేసి వీని స్కూల్లో తీసుకొచ్చాడు. వీనికి తెలియకుండా వీళ్ళ తరపు వాళ్ళు ఒక 10 మంది పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ గవర్నమెంట్ స్కూల్లో కూర్చోబెట్టి తిని పెడుతున్నారు. ప్లేట్లు నీట్ గా ఉన్నాయి, వాళ్ళు కూర్చుని తిండి అంతా కూడా బాగుందన్నమాట. లాస్ట్ కి ఎవడో బయట నుంచి నోరు ఉండలేక టక్కన వాడు ఏం చెప్పాడంటే ఈ స్కూల్లో పిల్లలు కాదు, వాళ్ళు చదువుకునేకి వచ్చిన వాళ్ళు, బయట స్కూల్లోనే. అప్పటికి వానికి ఫీజులు ఎగిరిపోయినాయి అనమాట. అయ్యో అని తల పట్టుకున్నాడు. అంటే అట్లాంటి పరిస్థితి. పీఎం రిలీఫ్ 5,500 కోట్ల రూపాయల డబ్బు ప్రస్తుతానికి ఉందన్నమాట. దాన్ని ఎందుకు వాడతారు, వీడేమంటున్నాడంటే ఆ డబ్బుని పిల్లల స్కూల్ వాడొచ్చు కదా, చూసే వాళ్ళకు వినే వాళ్ళకు చాలా బాగుంది, అరే ఇది ఇతను చెప్తున్నది చాలా మంచి విషయం కదా అనేసి. కానీ పిఎఫ్ రిలీఫ్ ఫండ్ ని దేనికి యూజ్ చేస్తారనేది మనం ఇప్పుడు క్లియర్ గా చెప్తాను, మీకు తెలిసిందో లేదో. నేను ఇప్పుడు మాట్లాడతాను చూడండి. ప్రకృతి విపత్తులకు దీన్ని వాడతారనమాట. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, కరువు వంటి సందర్భాల్లో బాధితులకు సహాయం చేయడం కోసం దీన్ని వాడతారనమాట. పెద్ద ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు సహాయానికి, కొన్ని తీవ్రమైన వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయానికి దీన్ని వాడతారనమాట. అంతేకాకుండా దేశంలో పెద్ద స్థాయిలో ఏర్పడే అత్యవసర పరిస్థితుల సహాయం దీనికంతా ఈ పిఎం రిలీఫ్ ఫండ్ అయితే వాడడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రతి సంవత్సరం 250 నుంచి 350 కోట్ల రూపాయలు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసి వాడతారనమాట. అంటే దీనికోసం దాన్ని వాడతారు. అంతేగాని మామూలుగా ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క విధంగా బడ్జెట్ అయితే కేటాయిస్తారనమాట. దాని విధంగా ఒక విద్య, వైద్యం అన్నిటికీ సపరేట్ గా ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. దాంట్లో నుంచి తీసి పిల్లల స్కూల్ గానీ లేదంటే వైద్య సహాయం కానీ దాన్ని వాళ్ళు వాడతారన్నమాట. పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి దానికి వాడు. ఈ గొర్రె వచ్చేసి మనకి ఇప్పుడు ఎన్ని అక్కడికి చాలా వరకు రాజస్థాన్ లో కూడా ఇదే, గుజరాత్ లో పోయాడు. గుజరాత్ లో వాళ్ళు కొట్టి తరిమేశారు. జైపూర్ లో అక్కడంతా వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు కొట్టి తరిమేశారు అనమాట. ఊరు నుంచే మీరు ఈ పక్కకు రావద్దండి అని చెప్పేసి తరిమేశారు. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా, మీకేమనిపించింది ఈ వీడియో చూసినప్పుడు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి